అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మనం సింపుల్ అండ్ ఈజీగా, టేస్టీగా ఉండేటట్లుగా ఉల్లి, వెల్లుల్లి లేకుండా డిన్నర్ రెసిపీస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని దొండకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో ఇవి ఒక అర కేజీ వరకు ఉంటే ఇందులో ఒక టమాటాని కట్ చేసుకొని వేసుకొని టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు, కొంచెం జీలకర్ర, అలాగే ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు, చిన్న అల్లం ముక్క వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి ముక్కలు ఉడికినాయి కదా! ఇప్పుడు మిక్సీ జార్‌లో తీసుకొని ఒక స్పూన్ పండుమిరపకాయల పచ్చడి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడి వేసుకుంటే మనకి ఇలా పచ్చళ్ళు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. తాలింపు పెట్టుకోవటమే. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని కొంచెం కరివేపాకు, అలాగే టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు, కొంచెం ఇంగువ వేసుకొని వేయించుకోవాలి. ఈ ముక్కలు వేగేలోపు మనం మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పౌడర్ రెడీ చేసుకుందాం. ఇలా పౌడర్ వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో చిన్న అల్లం ముక్క, 4, 5 పచ్చిమిరపకాయలు, వేరుశనగ పప్పు, నువ్వులు వీటిని వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్స్ వేసుకోవటం వల్ల మనకి వేపుళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేగినాయి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి దొండకాయ, అలాగే మనం పండుమిరపకాయల పచ్చడితో ప్రిపేర్ చేశాం కదా, ముద్దపప్పులోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది.